ఆటోకేడ్లో మనం డ్రా కమాండ్స్ అన్న ఈ లైన్ కమాండ్ పాలీలైన్ కమాండ్కి డిఫరెన్స్ ఏంటి, ఈ డ్రా కమాండ్స్ని యూజ్ చేస్తూ లైన్స్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి, డ్రా చేసేటప్పుడు ఈ పేజీ వ్యూ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు అదే కమాండ్స్ని యూజ్ చేస్తూ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బేసిక్ డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి, అవి డ్రా చేసేటప్పుడు యూజ్ అయ్యే స్టేటస్ బార్ అప్లికేషన్స్ ఏంటి అనేవి షార్ట్ కట్ కీస్తో సహా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అలానే ఇప్పుడు మనం ఏ డయాగ్రామ్స్ అయితే నేర్చుకుంటున్నామో ఆ డ్రాయింగ్స్ మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేయాల్సిన డ్రాయింగ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఈ ఆటోకేడ్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే వ్యూయర్స్, ఓకే వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఆటోకేడ్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పేజీ వ్యూలో చూస్తే ఇక్కడ మనకి బాక్సులుగా డిస్ప్లే అవుతుంది చూసారా, ఈ గ్రిడ్ లైన్స్ అనమాట. ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ ఏంటండి, ఇవి నాకు హైడ్ అయిపోవాలి అనుకుంటే మనకి ఇక్కడ స్టేటస్ బార్లో ఒక అప్లికేషన్ ఉందండి. ఇదిగోండి, డిస్ప్లే డ్రాయింగ్ గ్రిడ్. ఇది ఆన్లో ఉందండి. దీని మీద ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఆ గ్రిడ్ లైన్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. మరి ఈ గ్రిడ్ లైన్స్కి షార్ట్ కట్ ఏంటంటే కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. మళ్ళీ F7 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రీవియస్ వీడియోలో లైన్ కమాండ్ పాలీలైన్ కమాండ్ యూజ్ చేస్తూ లైన్స్ అనేది ఎలా డ్రా చేయాలో చెప్పానండి. ఇప్పుడు నేను ఏంటంటే జనరల్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. లైన్ కమాండ్ తీసుకుని డైరెక్ట్గానే ప్రెస్ చేయండి, లేదా కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎలా వచ్చాను, స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వచ్చానండి. ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ విండోలో గమనిస్తే మీకు అక్కడ క్లోజ్, అండు అనే 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఈ క్లోజ్కి షార్ట్ కట్ ఏందండి సి. మరి ఆ సి అనే క్యారెక్టర్ హైలైట్ అవుతుంది చూడండి బ్లూ కలర్లో. అలానే అండుకి షార్ట్ కట్ ఏందండి యు. అసలు ఈ 2 ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు నేను అండు అన్నాను అనుకోండి, అంటే యు ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా 1 స్టెప్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది వర్క్ అనేది. మళ్ళీ యు ఎంటర్, అదిగోండి యు ఎంటర్ ఈ విధంగా అనమాట. అలా ఇప్పుడు నేను చూడండి లైన్ అనేది ఇక్కడ దాకా ఉందండి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు నేను సి ఎంటర్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా దీని ఎండింగ్ లైను దీని స్టార్టింగ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సి ఎంటర్ అన్నాను అనుకోండి, అదిగో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ విధంగా తీసేసుకుంది. చూడండి ఇప్పుడు నేను పాలీలైన్ కమాండ్ తీసుకున్నాను, ప్రెస్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు నేను యు ఎంటర్ అంటే బ్యాక్ వెళ్తుంది, సి ఎంటర్ అంటే ఆటోమేటిక్గా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ ఎండింగ్ పాయింట్ అనేది తీసేసుకొని క్లోజ్ అయిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా బేసిక్గా చేయొచ్చు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్తో డయాగ్రామ్స్ అనేది డ్రా చేద్దాం. దానికన్నా ముందు అప్లికేషన్ స్టేటస్ బార్లో మీకు 2 అప్లికేషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అవేంటంటే ఇదిగో చూడండి, ఆర్థో మోడు, పోలారు ట్రాకింగ్. ఇప్పుడు ఈ 2 ప్రెజెంట్ ఆన్లో లేవు. ఆన్లో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది, బ్లూ కలర్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు. ఓకే, నేను ఇప్పుడు ఆర్థో మోడ్ ఆన్ చేస్తున్నాను, దాని మీద ప్రెస్ చేయండి, లేదా దాని షార్ట్ కట్ F8 ఆన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మళ్ళీ నేను పోలార్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆర్థో మోడ్ అనేది ఆఫ్ అయిందండి. సరే, ఆర్థో మోడ్ ఆన్ చేస్తున్నాను, పోలార్ ఆఫ్ అయింది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంది, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆన్లో ఉండిద్ది. కావాలంటే 2 ఒకేసారి ఆఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టం, కానీ ఇక్కడ మనకి ఆర్థో, పోలారు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆన్ చేసుకోవాలి. అసలు ఆన్ చేయడం ఆఫ్ చేయడం తర్వాత అండి. ముందు వాటి వల్ల యూజ్ ఏంటి అంటే, దానికన్నా ముందు మీకు ఒక పీపీటీ అనేది చూపిస్తున్నాను చూడండి. బేసిక్గా మనకేందంటే ఈ యాంగిల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, సెంటర్ పాయింటే కదా. ఈ సెంటర్ పాయింట్ నుంచి మనము రైట్ నుంచి ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేస్తున్నాం హారిజంటల్గా. అంటే ఏ డిగ్రీస్లో డ్రా చేస్తున్నట్టు 0 డిగ్రీస్లో. అదే మీరు టాప్కి డ్రా చేస్తుంటే స్ట్రైట్గా 90 డిగ్రీస్, ఇలా డ్రా చేస్తే 180 డిగ్రీస్, 270 డిగ్రీస్. ఈ విధంగా యాంగిల్ మెజర్మెంట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఇదిగోండి ఈ టైప్లో. అలా మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అలా 45 డిగ్రీస్,
135 డిగ్రీస్ ఈ విధంగా, లేదా 30 డిగ్రీస్కి ఒకసారి, 60 డిగ్రీస్, 120 డిగ్రీస్, 15 డిగ్రీస్కి ఒకసారి, ఈ విధంగా డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం డ్రా చేసే లైన్స్ కనుక హారిజంటల్గా వర్టికల్గా అంటే 0 డిగ్రీస్లో, 90 డిగ్రీస్లో, 180 డిగ్రీస్లో, 270 డిగ్రీస్లోనే డ్రా చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఆర్థో మోడ్ అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఆ డిగ్రీస్లోనే ఆ యాంగిల్లోనే డ్రా చేయగలరు. ఇంక ఈ 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, 5 డిగ్రీస్లో డ్రా చేయలేరు. హారిజంటల్గా వర్టికల్గానే డ్రా చేయగలరు. అలా కాదండి, నేను డిఫరెంట్ యాంగిల్స్లో డ్రా చేయాలి అంటే హారిజంటల్గా వర్టికల్గా డ్రా చేయాలి, ఒక్కోసారి నేను 30 డిగ్రీస్లో, 45 డిగ్రీస్లో, 70 డిగ్రీస్లో, పర్టికులర్గా 75 డిగ్రీస్లో ఈ విధంగా డ్రా చేయాలనుకుంటే మీరు ఈ పోలార్ ట్రాకింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ 2 అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ మనం కొన్ని బేసిక్ డయాగ్రమ్స్ అనేది ఇప్పుడు డ్రా చేద్దాం. చూడండి వ్యూయర్స్, మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని డయాగ్రమ్స్ అనేది డ్రా చేసి పెట్టానండి. ఇప్పుడు మీరు ఏ డయాగ్రమ్స్ అయితే చూస్తున్నారో ఈ డయాగ్రమ్స్, ఎక్స్ట్రా డయాగ్రమ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. సేవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదిగో చూడండి, ఒక స్క్వేర్ అనేది ఉంది, 4 సైడ్స్ 5 మెజర్మెంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది డ్రా చేయాలంటే లైన్ కమాండ్ తీసుకోండి, దాని షార్ట్ కట్ ఎల్, ఎంటర్. ఇప్పుడు ఒక చోట స్టార్టింగ్ పాయింట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇదిగో చూడండి, మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది రావటం లేదు. డిగ్రీస్ కనబడుతుంది అండ్ అక్కడ ఆ మెజర్మెంట్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా, అంటే 0 డిగ్రీస్ చూపిస్తుంది, 1 2 3 ఈ విధంగా చూపిస్తుందండి, కరెక్ట్గా రావట్లేదు. అలా కాదండి, నాకు హారిజంటల్గా వర్టికల్గా స్ట్రైట్గా రావాలి అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా రావట్లేదు. మౌస్ పాయింటర్ మీరు హ్యాండిల్ చేసే దాన్ని బట్టే స్ట్రైట్గా వచ్చింది. కానీ ఈ విధంగా చేశారనుకోండి టైం అనేది వేస్ట్ అవుతూ ఉండిద్ది. అప్పుడు మీరేం చేయాలి, స్ట్రైట్గా కావాలి, హారిజంటల్గా వర్టికల్గా స్ట్రైట్గా కావాలనుకుంటే ఇక్కడ మీరు ఆర్థో మోడ్ అనేది ఆన్ చేయండి, లేదా కీబోర్డ్లో F8 అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి 0 డిగ్రీస్లో, 90 డిగ్రీస్, ఇదిగోండి 180 డిగ్రీస్ ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనండి, అంటే హారిజంటల్గా వర్టికల్గానే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేయొద్దు, ఆ యాంగిల్ అనేది ఇలా చూపించండి 0 డిగ్రీస్లో. ఇప్పుడు మీరు ఎంత కావాలి మెజర్మెంటు, 5 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అదిగోండి, మళ్ళీ నేను ఇదిగోండి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను యాంగిల్, 5 ఎంటర్. మళ్ళీ ఈ విధంగా ఇదిగో చూడండి 5 ఎంటర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి, సి ఎంటర్ కొట్టండి. సి అంటే ఏంది, క్లోజ్, సి ఎంటర్. ఇదిగోండి, అంటే 4 సైడ్స్ 5 మెజర్మెంట్స్తో ఒక స్క్వేర్ అనేది డ్రా చేశారు. అలా మీరు రెక్టాంగిల్స్ కూడా డ్రా చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా సెలక్షన్ చేసి, సెలక్షన్ చేయడం వచ్చు కదా, సెలక్షన్ చేయడం చెప్పాను కదా, సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్లో డిలీట్ అన్నారనుకోండి ఆటోమేటిక్గా డిలీట్ అయ్యిద్ది. చూడండి లైన్ కమాండ్ తీసుకున్నాను. ఓకే, అండ్ విడ్త్ వచ్చి 10 ఈ విధంగా 0 డిగ్రీస్లో, 5 మళ్ళీ విడ్త్ వచ్చి 10, సి ఎంటర్. ఈ విధంగా డ్రా చేయొచ్చు. అలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ట్రయాంగిల్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నాను. లైన్ కమాండ్ తీసుకున్నాను, ఎల్ ఎంటర్. ఓకే, క్లిక్ చేశాను, 0 డిగ్రీస్లో 5 ఎంటర్. మరి ఇది వస్తుందా, ఒక యాంగిల్లో రావట్లేదండి, మరి ఎలా? ఓకేనండి, అంటే మీరు ఇక్కడ ఆర్థో మోడ్ అనేది ఆన్ చేశారండి, అది హారిజంటల్గా వర్టికల్గానే వస్తాయి లైన్స్ అనేది. ఇప్పుడు నేను పోలార్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇదిగోండి 90 డిగ్రీస్లో మనకి ఇక్కడ లైన్ అనేది ఇంతవరకే తీసుకొచ్చామండి. కానీ ఇక్కడ ఆ గ్రీన్ లైన్ అనేది చూసారు కదండి, స్ట్రైట్గా వచ్చేస్తుంది, వస్తుందని అనట్లేదా? అలా ఇప్పుడు చూడండి ఇక్కడ 60 డిగ్రీస్లో, అంటే ఇక్కడ 0 డిగ్రీస్లో, 30 డిగ్రీస్లో, 60 డిగ్రీస్లో, 90 డిగ్రీస్లో, అంటే ఆ గ్రీన్ లైన్ అనేది 30 డిగ్రీస్కి ఒకసారి చూపిస్తుంది. అదేందండి 10 డిగ్రీస్కి ఒకసారి చూపించదా, 45 డిగ్రీస్కి ఒకసారి చూపించదు. అంటే పోలార్లో మీరు సెట్టింగ్ అనేది మార్చుకోవాలి. చూడండి పోలార్ ట్రాకింగ్ పక్కనే యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఏది సెలక్షన్లో ఉందండి, 30, 60, 90, 120. అదే 45 దీన్ని క్లిక్ చేస్తే చూడండి 30లో మీకు లైన్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు చూసారా. ఇక్కడ మీరు 30 డిగ్రీస్లో లైన్ అనేది డ్రా చేయాలంటే కొంచెం కష్టం అనమాట. అదే 45 డిగ్రీస్లో డ్రా చేయొచ్చు, ఎందుకంటే సెట్టింగ్ అలా చేశారు మీరు.
90 డిగ్రీస్లో ఈ విధంగా అంటే 45 డిగ్రీస్కి ఒకసారి ఇలా మీరు సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. లేదండి నేను 30 డిగ్రీస్లోనే చేయాలనుకుంటే సెట్టింగ్ మార్చుకోండి. ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా 120 డిగ్రీస్లో 5 ఎంటర్, ఇప్పుడు సి ఎంటర్, ఈ విధంగా డ్రా చేశారు. అలా మీరు ఈ థ్రాడ్ డయాగ్రామ్ అనేది మీరే ట్రై చేయండి. ఓకేనా? అలా ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం. లైన్ కమాండ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఎంటర్, ఇక్కడ నుంచి కరెక్ట్గా 60 డిగ్రీస్లో 5 ఎంటర్, మళ్ళీ 5 ఎంటర్, మళ్ళీ ఇటు నుంచి 5 ఎంటర్. ఇప్పుడు ఇలా ఇచ్చేటప్పుడు తెలియకుండానే ఎలా అన్నానండి, కరెక్ట్గా రాలా డ్రాయింగ్ అనేది. అప్పుడు మనం ఏం చేస్తాం, యూ ఎంటర్, బ్యాక్ వచ్చేసాం, యూ ఎంటర్, ఈ విధంగా బ్యాక్ వచ్చేయచ్చు. అంతేగాని మళ్ళీ డయాగ్రామ్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డ్రా చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ షార్ట్కట్ కీసే వాడండి. ఓకేనండి. 5 ఎంటర్, 5 ఎంటర్, సి ఎంటర్, క్లోజ్, ఈ విధంగా. ఓకేనండి. ఇలా ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చానండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎలా డ్రా చేయాలి అనేది. ఇప్పుడు నేను ఈ అనే క్యారెక్టర్ నేను డ్రా చేయనండి, ఇది మీరు ట్రై చేయండి. ఏ అనే క్యారెక్టర్ చెప్తాను. ఓకేనా? లైన్ కమాండ్ తీసుకోండి. ఓకే, దీని పక్కనే డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి 10 ఎంటర్, మళ్ళీ ఇటు నుంచి 6 ఎంటర్, మళ్ళీ 10, ఇటు నుంచి 2, మళ్ళీ పైకి 4, ఇటు నుంచి కరెక్ట్గా చూసుకోండి. యాంగిల్స్ పోలార్ కనుక ఆన్లో ఉంటేనే ఆ లైన్ చూపించింది, దీనికి కంఫర్టబుల్గా ఆ యాంగిల్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? 2 ఎంటర్, మళ్ళీ కిందకి 4 ఎంటర్, ఇక్కడ నుంచి ఈ విధంగా. మరి ఈ మధ్యలో అది ఎలా డ్రా చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉందండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఉంది.